ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపోయం హరతి మే పాపం, సాయం దీపం నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఆషాఢమాసంలో ఒక ప్రత్యేకమైన రోజు, శ్రావణ మాసానికి ఆహ్వానం పలికేటువంటి ఒక ముఖ్యమైన రోజు. ఇది ధర్మగ్రంథాలలో కూడా అద్భుతమైనటువంటి ఒక చిన్న పూజా కార్యక్రమం చేత మనము ఇంట్లో లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచుకోవచ్చు, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. విద్యార్థికి జ్ఞానం అనేటువంటి లక్ష్మి మీకు అనుకూలంగా ఉంటుంది. ధ్యాన లక్ష్మి, జ్ఞానలక్ష్మి అని అర్థం. ఇక్కడ మనకి నేనేది చెప్పినా ధర్మసూత్రాలకి వ్యతిరేకంగా చెప్పేవాడిని కాదు. మనకి ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి అమావాస్య అందరికీ తెలిసిందే కదండి. ప్రత్యేకత ఏముంది అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల, 10 మందికి ఆ విషయం తెలియడం వల్ల అఖండమైనటువంటి జనాలకి ధనయోగాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి ఒక క్రియ. ఈ చిన్న పని చేయండి చాలు. మీరు ఆ కుంకుమలు పెట్టుకుంటాం, ఈ కుంకుమలు పెట్టుకుంటాం అనేదానికన్నా మీ ఇంట్లో మీరు కూర్చొని చేసుకునేటువంటి చిన్న పూజా కార్యక్రమం. ఆ డాలర్లు వేసుకోండి, ఈ మాలలు వేసుకోండి, ఈ యజ్ఞము చేసుకోండి. నేను కూడా చెప్తుంటాను. మీ ఇంట్లో గృహప్రవేశం ఉంది, యజ్ఞం ఉంది, చండీ హోమం ఉంది. బ్రహ్మాండంగా మంత్రలోపం లేకుండా, క్రియాలోపం లేకుండా చేయించగలిగే సత్తా ఉన్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి దాని గురించి మీరు కంగారు లేదు. కానీ దానికన్నా అందరి దగ్గర డబ్బు కావాలి కదా. దానికి మరి సులువైనటువంటి మార్గం కావాలిగా. సరే, డబ్బున్నోడు చేయించుకుంటాడు. సరే, కొంతమంది అంటే అభాపీసం వాళ్ళు కాని వాళ్ళు, అంటే అఖిల భారత పినా సంఘం కాని వాళ్ళు కొంతమంది చేయించుకుంటారు. కానీ అందరికీ డబ్బున్నవాడికి, డబ్బు లేని వాడికి సాధ్యమైనటువంటి ఒక చిన్న పూజ ఉందిగా. ఆ పూజ ఏమిటంటే, మనకి సంస్కృత గ్రంథాలలో స్కాందపురాణం చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని అంటే స్కాందపురాణంలో ఒక శ్లోక ప్రమాణం ఉంది. ఆషాఢాస్యాంత్యతిథ్యాంతు ప్రదోష సమయే సతి జ్యోతిరూపాం మహామాయాం పూజేత్ శ్రీ శ్రీయై సదా. అలాగే పద్మపురాణంలోను, ధర్మసింధువులోను కూడా ఆర్థికమైన అభివృద్ధి కొరకు, ఎకనామికల్ గ్రోత్ కొరకు చాలా స్పష్టమైనటువంటి ఒక శ్లోకం చెప్పబడింది, ఒక సూత్రం చెప్పబడింది. అంటే అమ్మవారిని ఎలా పూజించాలి, ఎప్పుడు పూజించాలనేది. ఆషాఢ దర్శే సంప్రాప్తే దీప పూజాం సమాచరేత్ దరిద్రనాశనార్థాయ శ్రీమానాప్నోత న సంశయం. అంటే దీని అర్థం ఏమిటి? 2 శ్లోకాలకు అర్థం ఏమిటి అంటే, ఆషాఢ మాసం యొక్క చివరి తిథి అమావాస్య నాడు సంధ్యా సమయంలో ప్రదోష వేళలో మహామాయ అయిన శ్రీ లక్ష్మీదేవిని జ్యోతి రూపిణిగా దీపరూపంలో ఎవరైతే పూజిస్తారో వారికి శాశ్వతమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆషాఢ దర్శ అంటే ఎండింగ్. ఆషాఢ మాసం ఎండింగ్ ఏమిటి? అమావాస్య. ఆ ఆషాఢ అమావాస్య ప్రాప్తించినప్పుడు దారిద్ర్య నాశనం కొరకు తప్పనిసరిగా దీప పూజ చేయాలి. దీనివల్ల నరుడు నిస్సందేహంగా శ్రీమంతుడు అవుతాడని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. మరి ఆ సమయంలో ఏ శ్లోకం చెప్పుకోవాలి? ఇదేమో సూత్రం. ఈ ఆషాఢ మాసంలో అమావాస్య రోజు దీపం పెట్టండి. ఎప్పుడు పెట్టండి? సాయంకాల సమయంలో. ఎన్ని దీపాలు పెట్టాలి? 5 దీపాలు పెట్టాలి, 9 దీపాలు పెట్టాలి. పద్మము అంటే పద్మము లాంటి ముగ్గు వేసి ఆ 5 దీపాలు కానీ 9 దీపాలు కానీ ఈ పద్మముల యొక్క ముగ్గులో పెట్టండి. మధ్యలో లక్ష్మీ స్వరూపంగా అమ్మవారి చెంబు పెట్టండి. తులసి కోట దగ్గర కానీ, దేవుడి గదిలో కానీ, హాల్లో కానీ, ఇంటి మధ్యలో కానీ, ఇంటి గర్భంలో కూడా చేయొచ్చు. తప్పకుండా ఇలా అమ్మవారిని ఆహ్వానం చేసుకొని అక్కడ మనం చదువుకున్న ఒక దీప ప్రార్థన శ్లోకం ఉంది. త్వదీప్యా సర్వదేవానాం తేజస్త్వై సమాహితాం అతః శాంతిం ప్రయచ్చత్వం మమ నశ్యతు పాతకం. ఐ రిపీట్, అందరూ చదువుకోండి. త్వదీప్యా సర్వదేవానాం తేజస్వై సమాహితం అతః శాంతిం ప్రయచ్చత్వం మమ నశ్యతు పాతకం అన్నటువంటి యొక్క శ్లోకాన్ని అందరూ కూడా చదవండి. అయితే ఈ పూజని రాత్రి సమయంలో పురాణోక్త ప్రకారం చేసుకోవచ్చు. అంటే సంధ్యావేళ అంటే 7:30 నుంచి 10:30 మధ్యలో ఇది చేసుకోవచ్చు. మరి ఇందాక ప్రదోషకాలం ఉన్నారు కదా స్వామి, సాయం సంధ్య కూడా చేసుకోవచ్చు. రాత్రౌ స్థదా అని కూడా చెప్పబడింది, రాత్రి కూడా చేసుకోవచ్చును. మరి ఇవి దీపాలు ఎలా వెలిగించాలి? క్యాండిల్స్ వెలిగించాలా లేదా ఆర్టిఫిషియల్ వెలిగించాలా? తప్పు. శ్రమ పడాలి,
బియ్యపు పిండిని కాస్త పంచదారతో కలిపి, యాక్చువల్గా అయితే బెల్లపు నీళ్ళతో కలపండి. గోధుమ పిండి కానీ బియ్యపు పిండి కానీ మంచిగా బెల్లపు నీళ్ళతో కలిపి శుభ్రంగా కాస్త ప్రమిదల్లాగా చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేయాలి. ఆవు నెయ్యి వేసి, అంటే కొంతమంది అంటే ధర్మశాస్త్రం నూనెలను కూడా చెప్పింది, బట్ నేను ఆవు నెయ్యే వేసుకోమని చెప్తాను. ఎందుకు తర్వాత చెప్తాను. ఈ ఆవు నెయ్యి వేసుకొని 5 లేదా 9 దీపాలు లేదా షోడశ దీపారాధన కూడా చేయొచ్చు. అంటే షోడశం అంటే 16 దీపాలు కూడా వెలిగించి అమ్మవారికి నివేదన చేయాలి, అంటే అమ్మవారికి చూపించాలి. అలా ఆ దీపాలు పెట్టి దీపాల దగ్గరనే మీరు పసుపు కుంకుమ అక్షతలు, దీపాల కింద పసుపు కుంకుమ అక్షతలు వేస్తూ అమ్మవారికి వస్త్రం సమర్పయామి, అమ్మవారికి ధూపం సమర్పయామి, అమ్మవారికి దీపం సమర్పయామి అని చెబుతూ ఆ కలశ చుట్టూ కూడా అమ్మవారి దీపాలని పెట్టి మీరు తప్పనిసరిగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. మరి పుష్పాలు ఏ పుష్పాలు వెలిగించాలి అంటే ఎర్రటి పుష్పాలతో వెలిగించాలి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః. మరి బీజాక్షరాలు కదండి, మరి చెప్పొద్దన్నారు. అవును, అప్పుడు ఏం చేయాలి మనం? ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయై నమః, విభూత్యై నమః. లక్ష్మీ అష్టోత్తరం చదవండి. ఆర్థిక బాధల నుంచి, ఈతి బాధల నుంచి చాలా సున్నితంగా బయటపడవచ్చు. అంటే ఇది చదవగానే అమ్మవారు వచ్చేసి మనకి బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్న డబ్బులు అనుకోకండి. అమ్మవారి అనుగ్రహంతో మీరు చేసే పనిలో 10ంతల లాభాన్ని పొందుకుంటారు. చేసే ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్ రావచ్చు, లేదా బెటర్ ప్యాకేజీ రావచ్చు, చదువులో విజ్ఞానవంతమైనటువంటి బెస్ట్ ర్యాంక్ రావచ్చు. మీరు చదువుకుంటున్నప్పుడే 3వ ఏటనే మీకు బెస్ట్ కంపెనీలో ది బెస్ట్ ఉద్యోగం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగం రావచ్చు, లాటరీలో ధనం రావచ్చు, షేర్ మార్కెట్లో గ్రోత్ పెరగవచ్చు, వ్యాపారం డబుల్ ప్రమోషన్ రావచ్చు, కొత్త కాంట్రాక్ట్ లభించవచ్చు, ప్రభుత్వం నుంచి రావచ్చు, బాకీలు వసూలు చేసుకోవచ్చు. తప్పకుండా ఇది శ్రీ సూక్త విధానంగా అమ్మవారి పూజ చేసుకోవాలి. శ్రీసూక్త విధానం చేసుకోవాలంటే పంతులు గారు రావాలి. పంతులు గారు వస్తే మళ్ళీ ఆయనకు 1000-2000 ఇవ్వాలి, లేదా ఇవాళ 2000కి రారు స్వామి 5000 ఇవ్వాలి, నాలాంటి వస్తే 10,000 ఇవ్వాలి. పర్వాలేదు, మరి అలా ఇచ్చుకొని మరి 1 కోటి రూపాయలు రావడానికి, 1,00,000 రూపాయలు రావడానికి పూజలు చేస్తున్నప్పుడు మనం 10,000 ఖర్చు పెట్టుకోవాలిగా. ఖర్చు లేకుండా సునాయాసంగా అనేది దీపాలన్నీ పెట్టేసి మనం అష్టోత్తరం చెప్పుకుంటే చాలు. శ్రీమాత్రే నమః అనుకుంటే చాలు. శ్రీమాత్రే నమః పుష్పం పరికల్పయామి, శ్రీమాత్రే నమః కుంకుమ విలేపనం సమర్పయామి, శ్రీమాత్రే నమః హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి, శ్రీమాత్రే నమః పుష్పం సమర్పయామి, ప్రకృతే నమః వికృతే నమః అని ఎర్రని పువ్వులతో, ఎర్ర మందారాలు కానీ, ఎర్రని గులాబీలు కానీ, ఎర్రని కలువ పుష్పాలు కానీ మన అమ్మవారి దగ్గర పెట్టేసి ఎర్ర గన్నేరు పూలతో కూడా అమ్మవారికి అర్చన చేసి, తప్పకుండా బెల్లము పెసరపప్పు, లేదా బెల్లము అంటే పటిక బెల్లము పెసరపప్పు, లేదా శనగపప్పు బెల్లము, లేదా పల్లీల పప్పు స్వామి అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ చేయాలి. అలాగే తెల్ల నువ్వులతో చేసినటువంటి బెల్ల పుండలు కూడా పెట్టవచ్చు. తెల్ల నువ్వులతో బెల్ల పుండలు కూడా పెట్టవచ్చు. అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ రోజున ఖచ్చితంగా ప్రదోషకాలంలో కానీ, గోధూళి సమయంలో కానీ, అలాగే రాత్రి 7 నుంచి 10:30 మధ్యలో కానీ ఈ కార్యక్రమాన్ని విడిచిపెట్టకుండా మర్చిపోకుండా చేయండి. మీకు ధనప్రాప్తి కావాలా, సంతానము కావాలా, సుమంగళ యోగం కావాలా, ఆరోగ్యం కావాలా, ఐశ్వర్యం కావాలా, అన్నీ కావాలా, తప్పకుండా ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేయండి. ఈ యొక్క దీపారాధన చేయడం వల్ల, ఆషాఢ అమావాస్యలో చేసే పూజల వల్ల వచ్చే శ్రావణ మహా పండగ వేళలో, మీ శ్రావణ మాసం మొత్తం పండగలు కదా, గోకులాష్టమి, చవితి, పంచమి, షష్ఠి, వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతాలు, ఇలా ఎన్ని పండుగలు, మహాశివరాత్రులు, ఏకాదశులు, ప్రతిదిన పండుగలు వచ్చేసాయి. ఆ పండుగలన్నిటికీ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. కాబట్టి ఇప్పుడు చేసుకోవడం వల్ల లక్ష్మిని ఆహ్వానించేటువంటి శుభమైన పండుగ ఇది. కాబట్టి తప్పకుండా మీరు ఈ రోజున అమ్మవారి ప్రీతి కొరకు తప్పకుండా జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిని వెలిగించి అమ్మవారికి సమర్పణ చేస్తే అదృష్టం మీ వెంట ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు అన్న విషయాన్ని గమనించండి. ఇది స్కాంద పురాణంలో మరియు మనకి పద్మపురాణంలో కూడా చెప్పబడినటువంటి శ్లోకాలు ఇవన్నీ. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క సూత్ర ఆధారంగా చెప్తున్నాను. నేను నోటికి వచ్చిందల్లా మీకు చెప్పట్లేదు. కాబట్టి నేను చెప్పినటువంటి శ్లోకం ఏ శ్లోకము? త్వదీప్యా సర్వదేవానాం తేజస్వై సమాహితం అతశాంతి ప్రయశ్చత్వం నమ నశ్యతు పాతకం అన్నటువంటి శ్లోకాన్ని దీపం పెడుతున్నప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి. చదువుకోవడం వల్ల అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. అమ్మవారికి క్షీరాన్న నైవేద్యం పెట్టవచ్చును, బెల్లపడి నైవేద్యం పెట్టవచ్చును. అది గుర్తుపెట్టుకోండి. దీపాలు పెట్టిన తర్వాత అమ్మకి నమస్కారం చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని 2 అక్షతలు శిరస్సులో వేసుకొని అమ్మకి, అంటే ఆ దీపాలు అలాగే వదిలేసి మీరు నమస్కారం చేసుకొని సరిపోతుంది. అలాగే మరి రాశుల ప్రకారం వస్తే ఏ రాశుల వారు చేయాలి? కర్కాటక రాశి వారు చంద్రునికి స్వక్షేత్రం కావడం వల్ల ఆషాఢ అమావాస్య రాత్రి లక్ష్మీ పూజ చేయడం వల్ల మానసిక ఆందోళన నుంచి, ఆర్థిక అడ్డంకులను తొలగిపోయి మీకు
అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అంటే మిగతా వాళ్ళకు ఉంది, నేను చెప్పే రాసుల వాళ్ళకి కొద్దిగా ఆటంకాలు కాబట్టి వాళ్ళు తప్పకుండా చేయాలి. మిగతా రాసుల వారికి అదృష్ట యోగం ఆల్రెడీ ఉంది, అందరూ కూడా దీపారాధన చేసుకొని ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చును, ఇందులో సందేహం లేదు. అలాగే వృషభం మరియు తులారాశుల వారికి శుక్రగ్రహ ఆధిపత్యం వల్ల ఉన్న ఈ రాశులు పద్మపురాణోక్త దీపారాధన వల్ల వీరికి లక్ష్మీ కటాక్షం, ధనప్రాప్తి వేగంగా కలుగుతాయి. ఎందుకంటే వీరికి ఆర్థికమైనటువంటి ఆటంకాలు కొన్ని ఉన్నాయి, దానివల్ల వీళ్ళు తప్పనిసరిగా ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. ఈ రాశుల వారు ఖచ్చితంగా చేయాల్సిందే 1000%. నాది ఆ కులము ఈ కులము ఆ మతం అన్ని మతాల వారు చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా లక్ష్మీ కటాక్షం అందరికి కావాల్సిందే. అలాగే మనకి మకర కుంభరాశుల వారికి కూడా శని ప్రభావం ఉన్నవారు ఈరోజు రాత్రి రావి చెట్టు కింద, అంటే వీళ్ళు స్పెషల్గా చూడండి, మిగతా వాళ్ళు ఇంటిలో తులసి కొద్దరు చేసుకోవచ్చు, కానీ మకర కుంభరాశుల వారు మాత్రం శని ప్రభావం ఉన్న రాశులు అంటే సింహరాశి, ధనుసు రాశి వారు కూడా, అలాగే మేషరాశి వారు కూడా ఉన్నారు దీంట్లో. మరి ఈ మీనరాశుల వారు, ఈ రాశులు తప్పకుండా మీరు ఈ యొక్క రావి చెట్టు కింద లేదా అంటే రావి చెట్టు కింద చేయండి, శ్రేష్టం. రావి చెట్టు కింద ఈ దీపాలంకరణ చేస్తే మీకు శ్రేష్టం. ప్రదోష కాలంలో సాయంకాల సమయంలో చేయండి రావి చెట్టు కింద, మరి రాత్రి కూడా పోలేం కదా, కాబట్టి అక్కడ చేయండి. లేదు ఇంటికి ఈశాన్య భాగంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే దరిద్ర బాధలు, రోగ బాధలు నాశనం అవుతాయి. ఇంటికి ఈశాన్యంలో కానీ రావి చెట్టు కింద కానీ 5 కానీ 9 కానీ 11 కానీ 16 దీపాలు కానీ రావి చెట్టు కింద కానీ, మరియు లేదా ఇంటికి ఈశాన్యం వైపు నువ్వుల నూనెతో కనుక మనం దీపాలు వెలిగిస్తే ఈతి బాధలు, దరిద్ర బాధలు తొలగిపోతాయి అన్న విషయాన్ని గమనించండి. ఓకేనా? ఇది అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది. మరి మీనరాశి వారు కూడా లక్ష్మీనారాయణ అనుగ్రహం కోసం ఈ రాశి వారు దీపాలు వెలిగించి ప్రత్యేకంగా బెల్లపు అన్నపు పాయసాన్ని మీరు నైవేద్యంగా పెట్టాలి. బెల్లపు అన్నము నైవేద్యాన్ని మీనరాశి వారు స్పష్టంగా ఆ నైవేద్యం పెట్టడం వల్ల, ఆ దీపారాధన చేయడం వల్ల అత్యంత శుభకరం, ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. వీరికి శుక్రగ్రహ, గురుగ్రహ, శనిగ్రహ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం మీనరాశి వారికి ఉండి సంతాన లక్ష్మీ ప్రాప్తి ఉంటుంది వీరికి. కాబట్టి ఇటువంటి యోగాన్ని తప్పకుండా చేయాలని మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం. చూశారుగా, ఆషాఢ అమావాస్య ఆషాఢ దర్శ అని మన శాస్త్రాలు పేర్కొన్నాయి. ప్రమాణాలతో సహా మీకు నేను చెప్తున్నటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమం లక్ష్మీదేవి కృపా కటాక్షాలు పొందడానికి అన్న విషయాన్ని గమనిస్తూ మనం చెప్పినటువంటి వీడియోలో ఇందాక చెప్పుకున్నాం కదా, ఆఖరణ చెప్తాని, ఆవు నెయ్యితో వెలిగే దీపాలని దీపం కొండెక్కిన తర్వాత ఒత్తిని తీసి చెట్టు మొదట్లో వేసేసి శుభ్రంగా ఇంట్లో అందరూ కూడా ఆ చిన్న చిన్న దీపాలు, అంటే పెద్ద పెద్ద చేసుకోకండి, చిన్న చిన్న దీపాలు చేయండి, ఒక 5 నిమిషాలు వెళితే చాలు. ఆ దీపాలని ఆ ఒత్తు తీసేసి దాన్ని ప్రసాదంగా భుజించండి, సమస్త రోగ నాశనాన్ని పొందుకుంటారు. కాబట్టి ఇంటిలిపాది తలా 2 తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలా సంపూర్ణ అనుకూలమైన ఆరోగ్య ప్రాప్తి పొందుకోవచ్చు. అందుకే నేను ఆవు నెయ్యి మాత్రం ఇవ్వని చెప్పాను, బెల్లపు పాకంతో తయారు చేసి. అయితే ఇక్కడ బియ్యపిండి ఎక్కువగా వాడండి, బియ్యపిండి వాడకపోతే గోధుమ పిండి వాడండి. ఈ రెండిట్లో ఏదన్నా వాడినా సరే తప్ప మట్టి ప్రమిదలు, ఆ ప్రమిదలు, ఇత్తడి ప్రమిదలు, బంగారు ప్రమిదలు అక్కరలేదు. అమ్మవారు ఇలాగే చెప్పింది, అలాగే చేయండి, దానివల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. మరి ఇటువంటి విషయాలు మీకు బాగా నచ్చాయనుకుంటా. మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ, ఇలాంటి మంచి మంచి విషయాలకి మళ్ళీ ఫాలో అవ్వండి అని తెలియజేసుకుంటూ, ప్రేమతో మీ కిరణ్ శర్మ. అఖండ ధనలక్ష్మి ప్రాప్తిరస్తు, జ్ఞానలక్ష్మి ప్రాప్తిరస్తు. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.